దుబ్బాడ బ్రహ్మాజీ ఎస్ఐ పాత్రధారి. ప్రభాకర్ ఎండి పెంటకోట సత్యనారాయణ. విజయ్ అమ్మాయి అన్నయ్య పిల్ల జగదీష్. సుందరం అమ్మాయి తండ్రి పక్కుర్తి కాశీ. తారలి హీరోయిన్. రమ్య కాకినాడ. ప్రకాష్ హీరో. జగన్ కీలక పాత్రధారి దాడి జగన్నాథరావు. హీరో మోహన్. విలన్ దాడి కొండలరావు. స్వాతి హీరోయిన్ శ్రీదేవి. ప్రకాష్ హీరో పెంటకోట సూరిబాబు. నాటకం కంటే కూతురు. తెల్లవారుజామున 3 గంటల కల్లా పొలం వెళ్ళాడు. ఇంకా టిఫిన్ తిన్నాను కూడా రాలేదు. ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో. అలాగే అన్నయ్య. అవునట్లు ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఏమిటన్నయ్య? నేను డ్యూటీకి వెళ్తున్నానమ్మా. అయితే ఈరోజు మా ఫ్రెండ్ వస్తాడు ఇంటి కోసం, మన ఇల్లు అద్దె కోసం. మన ఫ్రెండ్ వస్తాడు, మా ఫ్రెండ్ వస్తాడు. అది ఇల్లు చూపించమ్మా. సరే అన్నయ్య. పక్క రూమ్ ఉంది కదా, అలాగే. పక్క రూమ్ చూపించు. సరే అన్నయ్య. ఓకే బాయ్. అన్నీ ఫ్రెండ్ అంటే చాలా మంచివాడు అయి ఉంటాడే. చూద్దాం. Thank you.
అలాగే రంభా ఊర్వశిని మేనకి నేర్పించారు. ఎవరండి మీరు? ఎందుకు వచ్చారు? ఏమిటి మీ ప్రలాపన? నేను నిజమే చెప్తున్నానండి, మీ డ్యాన్స్ ఎలా బాగుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏమిటా తలతెక్కు సమాధానం? నేను నిజమే చెప్తున్నానండి, మీ డ్యాన్స్ ఎలా బాగుంది. అలాగే మీరు కూడా చాలా అందంగా ఉంటుంది. మీ మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని పొగటమేగా. అవును, అసలు మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరెవరో చెప్పలేదు. ఇది సుందరంగా లేదండి. ఆయన మా నాన్నగారు. అంటే మీరు విదేశీయులు అనమాట? అవునండి. నా పేరు ప్రకాష్, మీకోసం వచ్చానండి. ఓ, మీరేనా మా అన్నయ్య ఫ్రెండ్? అవునండి. సరే ఉండండి, రూమ్ తాళం తెస్తాను. అలాగే మీరు వెళ్ళి రూమ్ చూసుకోండి. అలాగే చాలా బాగుందండి. బైది బై నీ పేరు నాకు చెప్పలేదు. నా పేరు స్వాతి అండి. నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉందండి. ఆపండి. మీరు మగవాళ్ళు,
మీరు ఆడవాళ్ళు అలా పొగుడుతూనే ఉంటారు. చూడండి, నాకు లోపల చాలా పనులు ఉన్నాయి. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే నీకు ఈ అమ్మాయిని ఎలా సరే ప్రేమగా పడేయాలి. నాకు టీ తాగే అలవాటు లేదండి.
నేను టీ స్టార్ట్ చేస్తానండి. పట్టుకోండి. మరి వంట వంట సేవలో బియ్యంతో సమానం అండి. ఈ ప్రకాశం వంట ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఆ? ఏమిటి మళ్ళీ మళ్ళీ అడిగేది? కర్రీ అని. అబ్బో, అయితే మీ వంట నలభీమ పాకం అన్నమాట. అవునండి, అన్నమాట కాదండి, అన్నమాటే. నిజమేనండి, మీ టీ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ గారు. మరో కాఫీస్ రమ్మంటారా? వద్దండి, నాకు అసలు టీ తాగే అలవాట లేదు. ఏదో మీరు తాగమన్నారు కదా అని కాస్త తాగానంతే. సరే, నాకు లోపల చాలా పనులు ఉన్నాయి. ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. లోపల అన్ని పనులు ఉన్నాయండి, నన్ను కాస్త సాయపడమంటారా? చూసుకుని లోపల మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చూసుకుంటాను. ఏం చూసుకోవాలండి? నోరు స్వాతి గారు, స్వాతి గారు. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏంటండి, మళ్ళీ గట్టిగా పిలుస్తున్నారు? ఏమీ లేదండి, ఏదో అవసరం ఉంటే పిల్లమని చెప్పారు కదా, అందుకే పిలుస్తున్నాను. సరిపోయింది. నేనేదో మాట వరుసకి అవసరం ఉంటే పిలవండి అంటే నిజంగా నన్ను అత్తమాని పిలిచేస్తారా? అంటే మీ ప్రతి పనిలో నన్ను వాడేసుకుందాం అనుకుంటున్నారా? ఏం చేస్తానండి, నా అవసరం అలాంటిది. ఆ? ఏమంటున్నారు? వంట అయిపోయిందని అడుగుతున్నాను. అవ్వకపోతే మీరు చేస్తారా? చేస్తే తప్పే ఉందండి. మన ఇద్దరం ఆడుతూ పాడుతూ అలా పని చేసుకుంటే అన్ని పనులు చేస్తుంటే హిట్ అయిపోతాయండి. ఏమిటి, మన ఇద్దరం కలిసి ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే అన్ని పనులు ఇట్టే అయిపోతాయా? అవునండి. అబ్బో, శభాష్, ఒళ్ళు ఎలా ఉంది? అబ్బా, మంచి ఆదరణ ఉందండి. పళ్ళు రాలిపోతాయి. ఏ ఊళ్ళు రాలిపోతాయండి? బొత్తాయి పడండి. అబ్బా, బొత్తాయి పూలంటే నాకు చాలా ఇష్టం అండి. ఏం చేస్తానండి, ఈ రోజుకి నీ పోతేనే ఆట తీసుకుంటాను. ప్రకాష్, వేళకోళం ఆపి అసలు ఎందుకు పిలిచావో చెప్పు. ఏమీ లేదండి, ఒక పక్క డ్యూటీ టైం అయిపోతుంది, ఇంకో పక్క అందుకే పిలిచాను. ఏ, నీ వంట ఇంకా అవలేదా? వంట అయిపోయిందండి. అవును, మీ డ్యూటీకి టైం అయిపోతే నేనేమైనా ఎదురు రావాలా? అది కాదండి, పోనీ లేకపోతే నా నుంచి ఏమన్నా ముద్దు మురుకు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అలాంటి వాడిని కాదండి. అబ్బో, పతివ్రత పరవన్నం వండితే తెల్లవారు చల్లలేదంట. అలా ఉంది నీ సిగ్గు చూస్తుంటే. సిగ్గుపడం చాలు కానీ అసలు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. ఏమీ లేదు, ఒక పక్క డ్యూటీ టైం అయిపోతుంది, ఒక పక్క ఆకలి వేసేస్తుంది, అందుకే పిలిచానండి. ఏ, ఇంకా మీరు వంట చేయలేదా? వంట అయిపోయిందండి. అయ్యో ప్రకాష్ వారు, వంట అయిపోదండి, అక్కడే ఉంటుంది. అందులో మీరు వంట చేయడంలో స్పెషల్ కుక్కుగా. ఏమో అనుకోండి, రైస్ బాగా వండానండి, కాస్త కర్రీ మాడిపోయింది. ఆ, అనుకున్నాను. మీ వంటగదిలోంచి మాడిపోయిన వాసన వస్తుంటే మాడిపోతుంది మాడిపోతుంది నాదో, నీ కూర మాడిపోతుంది నాదో. స్వాతి గారు, నన్ను ఇక్కడ ఆటలతో అనుమతించిపోతుంటే నువ్వు ఎదగాలనుందా పాటలు పడుతున్నావు? వేళకాలం కాదు ప్రకాష్, అసలు కూర ఎందుకు మాడిపోయింది? ఏం చెప్తానండి, ఏదో పరధ్యానం. అబ్బో,
వెళ్ళిపోతానండి. మా వంట ఇంకా అవ్వలేదు. పోనీ కాస్త పచ్చడి పచ్చిగా అన్నంతో నాకేసి వెళ్ళిపోతాను. ఏమన్నారు? ఏం కదండి, అన్నంలోకి వెళ్ళిపోయి తిని స్మూత్కి వెళ్ళిపోతాను అంటున్నా. అబ్బో, మీ మాటలు చూస్తుంటే చాలా పెద్ద మాటగారువే. అదే నేను అలాంటి కదండి. మా ఊళ్ళో వాళ్ళందరూ అంటారు, ఒరే నోట్లో నాడికలురా నువ్వు ఎలా బతుకుతావా అని అడుగుతారండి. అవునవును పాపం, నిజమే. ఈ ఊళ్ళో ఎవ్వరికి నువ్వు పులిహోర కలిపే రాజువన్న తెలియదుగా. నువ్వు పులిహోర రాజువని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అది సరే కానీ నీ మాటలోనే తెలుస్తుంది నీ ఫ్రెండ్స్ అంతా నీ పులిహోర వాళ్ళని. మాటలతోనే పులిహోర కలిపేస్తున్నావే. అంటే ఎంతకాలం ఉందా? కాదు, గొడ్డు కాదు. స్వాతి గారు, అబ్బా, కాదు గీరు కూర ఎందుకండి? స్వాతి అని పిలవండి చాలు. సరే ఉండండి, కూర తెస్తాను. ఉన్నారు అబ్బా ఏం రుచి, ఏం రుచి. నిన్ను ఎవడ కట్టుకుంటాడో కానీ వాడు చాలా దృష్టికొంటారండి. ఇదిగో ఈ పులిహార మాత్రమే వద్దనేది. నిజంగా చాలా బాగుంటుంది. మీ కాంప్లిమెంట్ కి థ్యాంక్స్ అండి. సర్లేండి. ఏయ్! సర్లేండి, నేను డ్యూటీకి వెళ్ళి వస్తానండి. ఓకే బాయ్. బాయ్. ఏమన్నా ఉదయం వరకు పొలవేడా ఇప్పుడా రావటం? చేతికి అందొచ్చిన పొలం నోటికి అందకుండా పోతున్నాను. బాధ తాగొచ్చాను. ఇలా ఉదయాన్నే ఏమీ తినకుండా తాగితే నీ ఆరోగ్యం ఏం కావాలి నాన్న? మా నాన్న పోతూ పోతూ 4 ఎకరాలు భూమి ఇచ్చాడమ్మా. ఈ భూమిని నమ్ముకున్న వాడు ఎవడో చెడిపోలేదు, అందుకని ఈ భూమిని నమ్ముకున్న వాడు ఎవడో చెడిపోలేదని అన్నాడు. అందుకని డిగ్రీ చదువుకున్నా ఏ ఉద్యోగానికి వెళ్ళకుండా వ్యవసాయం చేస్తున్నాను. కాలం కలిసినాక వర్షాలు పడక అంతా నష్టమేనమ్మా. ఎంత చదువుకున్నా సరే అన్నీ తెలిసిండి మీరే ఇలా ఉదయాన్నే తాగడం ఏం బాగోలేదు నాన్న. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఇంట్లో ఎదిగిన ఆడపిల్లని వచ్చుకుని ఇలా తాగి తిరుగుతున్నాడని అనుకోరు. అవునమ్మా, నిన్ను గిండిదారి చెయ్యాలని ఆశ నాకు. కాలం కలిసి రాక పంటల పండక నీ పల్లి విషయమై ఆలోచించి ఆలోచించి పరిష్కారం దొరక్క మనశ్శాంతి కోసం తాగాను. ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుందా నాన్న? సరేనమ్మా, ఈ సంవత్సరం ఎలాగైనా నీ పెళ్లి చేస్తాను. అప్పైనా చేస్తాను, లేకపోతే భూ అమ్మైనా సరే చేస్తానమ్మా. సరే నాన్న, నా పెళ్లికి ఇప్పుడు ఏమందుతుందని. సరే నువ్వు ఉదయం నుంచి ఏమీ తెలియదు, మొదట టిఫిన్ తిందు కానీ నాన్న. హలో ప్రకాష్, బాగున్నా? బాగున్నానండి. నచ్చిందా? నువ్వు చాలా బాగుంది. ఇంకా ఏమన్నా ఇబ్బందులు? ముందుగా నా కోపం ఇక్కడ ఏ అవసరం వచ్చినా మొహమాటం లేకుండా అడగరా? నీటికి నా కోపం అంటే అలాగే ఇంకా నచ్చింది కదా? సరేనా? ఏమీ లేదు ఊళ్ళో సంగతులు ఏంటి? ఏమీ లేదు, అంతా మామూలు. ఊరం తర్వాత ఏదో ఒక విషయం ఉంటుంది కదా? అరే అన్నట్టు చెప్పడం మర్చాను. ఈ మధ్య చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనేసి ప్రతి డోర్ టు డోరు కార్యక్రమం చేస్తున్నారు. రేపు నేను డ్యూటీ మానేసి నిన్న అదే కార్యక్రమం పాల్గొందాం అనుకుంటున్నాను. ఆంధ్ర డ్యూటీ మానేసి మరి అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంట్రా? అదొక ఆనందం. ఓన్లీ నువ్వు పాల్గొంటే నీతో పాటు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం నేను పాల్గొంటాను రా. చాలా థ్యాంక్స్ రా. అయితే రేపు బయలుదేరుతాం మా ఊళ్ళో. అయితే ఊళ్ళో వచ్చారు ఇంకా. మాట్లాడుకుంటున్నా. ఏ డ్యూటీ లేదా?
ప్రకాష్ది నాది రేపు డీసిప్ నాన్న. రూమ్ నచ్చిందా బాబు? రూమ్ చాలా బాగుందా? ఒక్కడిగా వంట వార్పు చేసుకునే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి, మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి, ఆ తర్వాత పెళ్ళి అవ్వాలి. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలా లేక కోరిక కట్నం దొరకాలా? అబ్బాయి నేను కట్నం తీసుకోకూడదు అనుకుంటున్నాను. కట్నం లేకుండా ఈ రోజుల్లో పెళ్ళా? అవునండి. ప్రకాష్ నువ్వు నిజంగా కట్నం తీసుకోరా? నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు. నీది చాలా మంచి అభిప్రాయం. ఎందుకంటే నీ బాటలోనే నేను నడవాలనుకున్నాను. ఇది మాటల్లో చెప్పడానికి చాలా బాగుంటుంది బాబు, అది చేతల్లో చేయడమే సాధ్యం కాదు. నన్ను చేసి చూపిస్తాను. చాలా మంచిది బాబు. నాన్న డ్యూటీ నుంచి వచ్చాను కదా, మీకు రెస్ట్ తీసుకున్నాను. మర్చిపోయాను. అలాగే బాబు. మీకు కూడా థ్యాంక్స్ అండి. నిన్న మీరు మా నాన్నగారితో చెప్పిన మాటలన్నీ విన్నాను. కట్నం కోసం వేధిస్తున్న ఈ రోజుల్లో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానన్న మీ ఆశయం నాకెంతగానో నచ్చింది, నా మనసుకు మెచ్చింది. ఎదుగుతున్న ఆడపిల్లకు పెళ్లి చేయాలని ఉద్దేశంతో మళ్ళాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ముందు కట్నం ఇస్తామని చెప్పి ఆ తర్వాత కట్నం ఇచ్చుకోలేక కాపురాలు చెడగొట్టుకోలేక ఎన్నో అవసరం పడుతున్నారు. ఈ రోజు మనం రోజు పేపర్లో చూస్తూనే ఉంటుంది. అందుకే నేను కట్నం తీసుకోకుండా ఒక పేదంటి అమ్మాయికి పెళ్లి చేసుకున్నాను. మీరది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందన్న భయమే ఉండదు. నిజంగా ఎక్కడుందో అంతటి అదృష్టవంతురాలు. నా కళ్ళలో అనుక్షణం నా వెంట తిరుగుతూ ఎప్పుడు గిరిగింపులు పెడుతూ ఉంటున్నాయి. అబ్బో అంత అందంగా ఉంటుందా? అందులోనూ అపరంజి బొమ్మండి. అలాంటి అమ్మాయి నాకు కాబోయే భారీగా దొరకడం నా అదృష్టం. ఏ ఊరు? ఈ ఊరే. ఆమె పేరేంటి? పేరు స్వాతి. ఆ? నేనా? మీరేనండి. మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం. నిజంగా మీరంటే నాకు కూడా చాలా ఇష్టమండి. కానీ మన పెళ్లి విషయం పెద్దవాళ్ళతో చర్చించడం మంచిదిగా. చాలా థ్యాంక్స్ అండి.
తగదిన్న తగదిన్న తందాన అల్లుకున్న బంగారు తగదిన్న తగదిన్న తందాన వరకేనా ఇదేమి తొందర వరకేనా ఇదేమి తొందర కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తగదిన్న తందాన దాన్ని ఓడించేస్తా తగదిన్న తగదిన్న తందాన దాని పేరు ఎల్లావి తగదిన్న తగదిన్న తందాన దాని పరుగు తీయకు ఈ తగదిన్న తగదిన్న తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావు అలదరాయి ఇది మన కుజురాయి గిల్లి గిల్లి కచ్చాలోని గీరయ్యకి ఉన్నావు నీ పలుకు పడాయి నా జతకు పడాయి ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తగదిన్న తందాన ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన్న తగదిన్న తందాన వయసంటూ వసంతమాడకు వయసంటూ వసంతమాడకు చెమ్మ చెక్కలాడించేస్తా తగదిన్న తగదిన్న తందాన దాని రూపు నువ్వేను ఈ తగదిన్న తగదిన్న తందాన వీటిని కచ్చాలోని గీరయ్యకి ఉన్నావు నీ పలుకు పడాయి నా జతకు పడాయి తోడి రాగం పాడుకుంటే నచ్చదోయి దాని పేరు ఎల్లోవి తగదిన్న తగదిన్న తందాన దాని రూపు నువ్వేను ఈ తగదిన్న తగదిన్న తందాన దాని పేరు ఎల్లోవి తగదిన్న తగదిన్న తందాన దాని రూపు నువ్వేను ఈ తగదిన్న తగదిన్న తందాన బాబు ప్రసాద్ మా అబ్బాయి ఎప్పుడు నీ గురించి చెప్తూ ఉంటాడు నీ ఆశయాలు నీ అభిప్రాయాలు నాకు నచ్చాయి కానీ ఎంత సినిమా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు చేస్తున్నా లేదు కొనవాళ్ళు ఇష్టాలతోనే జరుగుతున్నాయి కానీ నా కూతురు పెళ్ళి అలా జరగడానికి వీల్లేదు నీ తల్లిదండ్రులు ఇష్టం కూడా ఉండాలిగా ఈసారి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్నకు చెప్పి ఒప్పిస్తాను అన్ని విషయాల్లో ఒప్పుకున్నా పెళ్లి విషయంలో అలా జరగడానికి అవ్వదు నా కూతురు అక్కడ కాపురం చేయాలిగా అది వాళ్ళ ఇష్టం కూడా ఉండాలిగా లేదంటే వాళ్ళు ఒప్పించే బాధ్యత నాది అది నా బాధ్యత ఈసారి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న శక్తిని ఒప్పిస్తాను అది
ఇక్కడ మా చెల్లి ఇష్టపడ్డావు మా అదృష్టంరా. నీలాంటి మంచివాడు భర్తగా రావడం అంటే మా చెల్లి నిజంగా లక్కీరా. బాబు ప్రకాష్, కట్నం నిషేధాన్ని ఆశయంతో ఉన్న నీలాంటి పొరపాటు నాకు అల్లుడిగా మరియు మా అమ్మాయికి భర్తగా రావడం మేము పూర్వజన్మ సుకృతం బాబు. ఇంతకీ మీ అమ్మ నాన్నకి మీరు మీ పెళ్లి విషయం మీ ప్రేమ విషయం చెప్పారా? ఇదివరకు ఫోన్ చేశాడు మా నాన్నగారికి. నాన్న ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను చెప్పండి రా బాబు. మంచి రోజు చూసుకొని మీ అమ్మ నాన్న తీసుకొని రా బాబు, మాట్లాడదాం. అలాగే అండి, సరే బాబు, నేను వస్తాను. సరే అవునండి. ఇంటికి మీరెవరు? ఎవరు కావాలి? ఆ? నమస్కారం అండి. రండి, కూర్చోండి. టీ తీసుకొస్తాను, కూర్చోండి. నాన్నగారు పొలం వెళ్ళారు, అన్నయ్య డ్యూటీకి వెళ్ళాడు. అవును, ఇంతకీ మీరు వస్తున్నట్లు మీ ప్రకాష్ తెలుసా? ఆయనకి నీకు వచ్చినట్లే తెలీదు. నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటి అంకుల్, చెప్పండి. నాకు 3 కూతుర్లమ్మ, ఒక కొడుకు. పెద్ద కూతురు పుట్టగానే నా భార్య పుట్టిందని ఎంతో పొంగిపోయాం. కానీ మా పెద్దలు ఎప్పుడూ నాకు దూరంగానే ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు ఇష్టపడేదే కాదు. మా అల్లుడే వచ్చి నా కొడుక్కి భార్య ఇస్తానని, ఆ కూతురిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు. ఇది మాత్రం నేను ప్రేమిస్తున్నానని, నేను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పుతున్న కొట్టి కూర్చున్నాడు. అందుకే అదే కానీ జరిగితే నా పెద్ద కూతురి బాధపడుతుందమ్మా. దాని కొంట్లో నేనొస్తే నేను చూడలేనమ్మా. అది నాకు మంచిది కూడా కాదు. నాకు మాత్రం నా పెద్దలు ఎప్పుడూ దూరం అయిపోతాడమ్మా. మరో దారి లేక నా మనరాజు పెళ్లి జరగకపోతే నా ఊళ్ళో నాకు పొడిపోతుందమ్మా. అందుకే మరో దారి లేక ఆ బాధ నీతో చెప్పుకున్నానని వచ్చాను. దానికి నేనేం చేయగలను అంకుల్? ఆనకపోతే పెళ్లి కొప్పు, ఆ అబ్బాయి పెళ్లి కొప్పుకుండినా నువ్వే చెయ్యాలండి. నేనా అంకుల్? అవునమ్మా, నువ్వే. ఆడు నేను మంచి కూతురుగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అంటగా. కాబట్టి ఏదో నువ్వే మంచిని కాదని చెప్పి మా మనరాతో పెళ్ళికి ఒప్పించినా నువ్వే చేయాలి. మరో కారణం ద్వారా నీకు అర్థం అవుతుందని నీకు చెప్తున్నాను. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను అంకుల్. నా మూలంగా మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. నా మనస్సాక్షిని చంపుకునైనా సరే ప్రకాష్ని ఈ పెళ్లికి ఒప్పిస్తాను అంకుల్. అలాంటి పెద్దవాళ్ళకి ఎలాంటి కష్టాలు రావమ్మా.
మెసేజ్ చేశాను. ఇప్పుడు ఆ మెసేజ్ నీకు నచ్చి ఓకే చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో నీకు ఒక చిరుక అనిపిస్తుంది. I'm
రాతెట్ట రాసిండో గాని నీ సుట్టే తిప్పిండే బ్రహ్మ నిన్నెట్ట కలిసిండో గాని నీతోటే అనుకుంటి జన్మ ఊపిరాడకుండా ఉన్న చోట గుండె ఆగిపోయినట్టున్నదే జంట నైతనట్టు ఎంత నిప్పుకొని వెళ్ళిపోతా ఉంటే కారు మబ్బులన్నీ ఒక్కసారి నన్ను కమ్ముకొచ్చినట్టున్నదే కానీ వానైనట్టు కనికరం లేకుండా కాదని పోతా ఉంటే ఎందుకమ్మ ఈ గుండె కోత నువ్వు లేని నాదేవి రాత నిన్ను చూడకుండా నిమిషం నేనెట్ట బతుకుతా ఒక్కని వదిలేసిపోతే తట్టుకోకనే కాటికోత కాలుతున్న కట్టెల్లోనే కాలి చచ్చిపోతా నిండు పాదాలకే పారాని పూయాలి అనుకున్న నాదా తప్పు నా చేతికే సంకెళ్ళనేసావు నేనేమి చెయ్యాలో చెప్పు అంత కానట్టుగా అల్లంత దూరాన నువ్వు వెళ్ళిపోతుంటే నాకేది దిక్కు నా గొంతుకే కత్తిని దించావే నిన్నెట్ట పిలవాలో చెప్పు నన్నిట్ట నట్టడమి దారుల్లో వదిలేసి వెళ్ళొద్దే ఓసారి తిరిగి రావా నీ చుట్టూ కదలాడే గాలిలో శ్వాసల్లే నిన్నంటి పెట్టుకోనుండిపోతా సావైన బతుకైన నీతోనే అనుకుంటి బతుకంత భారమైపాయే నువ్వంటూ లేకుంటే నాకంటూ నవ్వేది కన్నీటి శోకమైపోయే ఎందుకమ్మ ఈ గుండె కోత నువ్వు లేని నాదేమి రాత నిన్ను చూడకుండా నిమిషం నేనెట్ట బతుకుతా ఒక్కని వదిలేసిపోతే తట్టుకోకనే కాటికోత కాలుతున్న కట్టెల్లోనే కాలి చచ్చిపోతా ఏం జరిగిందా ఇంతకీ? చెప్పరా ప్రకాష్ ప్రకాష్ ఏంటి ఎంత సడన్ గా గుర్తుకాలి చేస్తున్నాడు స్వాతి స్వాతి ఏంటయ్యా అంత తొందరగా పిలిచావు? ఏం జరిగింది ప్రకాష్ ఎంత సడన్ గా గుర్తుకాలి ఏం చేశాడు అసలు నాకు తెలియాలి చెప్పు మోహన్ ఎవరి మోహన్ నా ఫ్రెండ్ ఫ్రెండా నాకు తెలియలేని ఫ్రెండా వాడి బయోడేటా మొత్తం లాగుతా మోహన్ మోహన్ బయటికి రారా మోహన్ మోహన్ బయటికి రా నేను పిల్లిని కాదురా పులిలా నీపై పంచాల్సి వచ్చాడు ముళ్ళు వెళ్ళవలసింది అడగంలోకే గాని ఇలా ఇంట్లో కాదు. ఏ జోకులు వేస్తున్నావా నీ జోకులు పడుకోవడానికి నేను అమ్మాయిని కాదు నా ఇంటికే వచ్చి నా మీద తిరగబడతాను ఎవరండి నా సంగతి తర్వాత నువ్వు స్వాతి జోలికి వచ్చావు మర్యాద ఉండదు నువ్వెవడరా నేను స్వాతి కన్నయ్యని నీకు మొగుణ్ణి స్వాతి కన్నీవా నువ్వు కోపంగా వస్తే ఎవరో అనుకున్నా సారీ బా నీ కోపంలో అనుకుంది ఛీ స్వాతి తర్వాత మా చెల్లి మర్చిపో ఇది చెప్పడానికి ఇంకెవరు ముందు మీ చెల్లెలికి చెప్పవలసిందిగా నన్ను మర్చిపోవని ఏ తెలుగుగా మాట్లాడుతున్నావు అనుకున్నావా తెలుగు కాదు బా మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం ఏ ప్రేమించుకుంటే అయిపోతుందా మా ఇష్టం కూడా ఉండాలిగా మీ ఇష్టం ఎవడెక్కాలి నా స్వాతి నన్ను ఇష్టపడ్డా నువ్వేదో మాయ మాటలు చెప్పి మా స్వాతి మనసు మార్చుంటావు లేదంటే
ముందు ప్రకాశం ప్రేమించి ప్రకాష్తో పెళ్లిపేటల వరకు వచ్చిన తర్వాత నిన్ను ప్రేమించడం ఏంటి? అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు అందంగా ఉంటే చాలు, వాళ్ళకి ఏదో రకంగా సెల్ ఫోన్ కొనివ్వడం, గిఫ్ట్లు కొనివ్వడం, రకరకాల సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళి రకరకాల వస్తువులు కొనిపెట్టి మాయలో పడడం మీకు బాగా అలవాటైపోయింది. ఇక మీ ఆట సాగు. నేనేమైనా మాంత్రికుని అనుకుంటున్నావా? నేను మాయ చేయడానికి మీ చెల్లెని చూడగానే నాకు నచ్చింది. ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాను, అది నీ చెల్లెలికి నచ్చి ఓకే చేసింది. అంతేగాని నేను మాయ చేయలేదు. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు మా చెల్లిని మర్చిపో. మా ఫ్రెండే మా చెల్లికి సరి అయిన జోడి. మా ఇంట్లో మామయ్య ఉన్నాడు, మా బంధువులు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు. నీవేమి ఈ రోజుల్లో పనిచేయవు. మేము ఒక్కసారి ప్రేమిస్తే చాలు, మా మాటే వింటారు, మీ మాట వినేదేమి. మేము లేచిపోదాం అంటే చాలు, మా వెనకే వచ్చేస్తా. అది ప్రేమకున్న పవర్. నీతో ప్రేమ నిన్నటిది, మాతో అనుబంధం చిన్నప్పటిది. అనుబంధం కన్నా ప్రేమ గొప్పది కాదు మిస్టర్. ప్రేమ గొప్పదో లేక అనుబంధమే గొప్పదో? నీ మాట వింటుందో లేక నా మాట వింటుందో నీకే తెలుస్తుంది. చూద్దాం, అది చూసుకుందాం. వస్తా. మళ్ళీ నేను కలవకూడదని కోరుకో. ఓకే, నువ్వు కలిసినా నాకేం బలి ఉండేది. బాయ్. స్వాతి, స్వాతి, ఏమిటయ్యా అంత గట్టిగా వచ్చా? ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది, ఇక వాళ్ళని మర్చిపో. ఎవరిని మర్చిపోమంటావు అన్నయ్య? ఆ మృగ రూపంలో ఉన్న మోహన్ని. అన్నయ్య, మోహన్ నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అయితే మరి ఇలాంటి గిఫ్ట్ ఎందుకు ఇస్తాడు? ఇక నీ నాటకాలు కట్టిపెట్టు. ఇది ఫ్రెండ్ ఇచ్చాడా, ఎవరిచ్చారు చెప్పు. నన్ను మోసం చేయాలని చూడకు. అన్నయ్య, నన్ను అర్థం చేసుకో, నేను చెప్పే మాట విను. నిన్ను బాగా అర్థం చేసుకున్నానే. ఎందుకే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? నీకు ప్రకాశ్ ఏం ద్రోహం చేశాడు? మంచివాడిని వదిలేసి మృగవాడిని పడుతున్నావు. అన్నయ్య, మోహన్ నువ్వు అనుకున్నట్టు మంచివాడు. నీకెన్ని చెప్పినా మాటతో చెప్తే వీలు కాదు. నీకెన్ని చెప్పినా తలకెక్కదు. అంతా అయిపోయిన తర్వాత అన్నయ్య ఆ రోజు నీ మాట విని ఉంటే నా జీవితం బాగుండేదని ఆ రోజు బాధపడతారే. అన్నయ్య, నువ్వేమి నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. ఏ నాకే ఎందుకు సమాధానం చెప్తున్నావా? ఇక నీకు మాటలతో చెప్తే వీలు కాదు. 4 తళ్ళింగో. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వే కానీ మరికి పువ్వులు పడతానన్నా. ఏం జరిగిందా? ఏం జరిగిందండి నాన్న? చూడు, ఎవడో మోహనట్ట వాడినే ప్రేమిస్తుందట. నరికేస్తాను. ఏం నువ్వు చేస్తున్న పని ఇది నిజమా? చెప్పలే, చెప్పు. ఆడపిల్లలకు చదువేంది కానీ మా పెద్దవాళ్ళు చెప్పినా సరే, రేపు మీ పిల్లలకు ఉపయోగపడుతుందని మిమ్మల్ని చదివిస్తే మీరు చేసే నిర్వాహం ఇదంటే. మన ఊర్లో మన పక్కింట్లో ఎన్నో ప్రేమ పెళ్ళిళ్ళు పెడాకులు అవుతున్నా సరే, అట్లా చూసినా సరే మీరు మారలేదు. అందుకని ఆడపిల్ల పుడితే అమ్మో ఆడపిల్ల పుట్టిందని భయపడుతున్నా. సకాలంలో వర్షాలు పడకపోయినా రాత్రనక పగలనక రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి వ్యవసాయం చేసినా రైతు గిట్టుబాటు ధర లేక మిమ్మల్ని అప్పు చేసి చదివిస్తున్నానే. చదివించినందుకు మీరు మాకు ఇచ్చే కీర్తి ఇదంటే ఇదా? అందుకని నువ్వు ఏదో అపకీర్తి పని చేస్తావని ముందే తెలుసుకున్న మీ నాన్న మీ అమ్మని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నాన్న, ఏమిటన్నా నువ్వు అంటున్నది? నేను నీ కూతుర్ని కాదా? కాదు. ఏం జరిగిందో చెప్పు నాన్న. అసలు ఏం జరిగింది నాన్న? నాన్న, చెప్పు నా నాన్న. తల్లిదండ్రులు ఎవరు నాన్న? ఏం జరిగింది చెప్పు నాన్న. చెప్పండి నాన్న. చెప్తా. చెప్పు. మీ తల్లిదండ్రుల కథ. మీ అమ్మ పేరు తరలి,
మీ నాన్న పేరు జగన్, నేను తర్లీ. జగన్ ఒకే క్లాస్మేట్. నేను తర్లీని ఇష్టపడ్డాను. నా మనసులో బాగా తర్లీకి ఎన్నోసార్లు చెప్పాను, కానీ జగన్ ఇష్టపడి పెళ్లి చేసుకుందాం.